హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మేము ఈరోజు చూసారా ఈ పూలన్నీ ఎందుకు అనుకుంటున్నారా? బోనాల కోసము ఈ పూలన్నీ తెచ్చి సిద్ధంగా పెట్టుకున్నామండి. ఈ పువ్వులని మామిడాకులను కలిపి ఒక దండలాగా కుచ్చుతాను. ఈ దండలాగా కుచ్చి వీటన్నింటిని రేపు బోనాల కోసము ఉపయోగించాలండి. ఎందుకంటే ఒకరోజు ముందు నైట్ రోజే నేను వీటన్నిటిని ఇలా దండలుగా కుచ్చి పెట్టుకున్నాను. ఎందుకంటే అదే రోజు కుచ్చాలంటే టైం పడుతుంది, టైం సరిపోదు. కాబట్టి ముందు రోజు అన్నీ ఇలా కుచ్చి పెట్టుకున్నానండి. పెద్ద పెద్ద దండలుగా కుచ్చి పెట్టుకున్నాను. నైట్ 11 అయిందండి ఇవన్నీ కుచ్చే వరకు. ఇవన్నీ కుచ్చి పెట్టుకున్న తర్వాత తెల్లారి లేవాలి కదా అండి. మార్నింగ్ చీకట్లోనే లేచి ఇలా ఆకు చల్లి ముగ్గు పెట్టుకొని ఇల్లంతా శుభ్రం చేసుకొని పెట్టుకోవాలండి. తర్వాత గ్యాస్ని కూడా శుభ్రం చేసుకొని మంచిగా కడుక్కొని పెట్టుకున్న తర్వాత చిన్నగా ఒక పసుపుతోటి ముగ్గు వేసి బొట్టు పెట్టుకోవాలి. ఎందుకంటే మనము బోనాలు అనేవి గ్యాస్ మీదనే వండుతాం కాబట్టి గ్యాస్ని కడిగి శుభ్రం చేసుకొని ఇలా బొట్టు పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే నేను పోచమ్మ దేవునికి ఇలా బెల్లన్నం వండాను. తర్వాత పిల్లల కోసం అని చెప్పేసి ఇలా అన్నము వండి సాంబార్ చేశాను. ఎందుకంటే వాళ్ళు ఈవినింగ్ వరకు ఉండలేరు కదా, కాబట్టి వాళ్ళ కోసమని అన్నం వండి సాంబార్ కూడా చేసి పెట్టాను వాళ్ళ కోసం అని చెప్పి. మేము సాయంత్రం వరకు ఉపవాసం ఉంటామండి. సాయంత్రం దేవుని తర్వాత చేస్తాము తర్వాత మేము ఇలా బెల్లన్నము ఒక బోనంలో, అలాగే ఇంకొక బోనంలో పసుపు అన్నము వండుతాము. ఇలా 2 బోనాలు ఉంటాయి. వీటి అన్న తర్వాత ఇలా దేవుడిని ఇలా గద్దెని అలాగే బోనాలని ఇలా పూజించి పెడతామన్నమాట. పూజించి పెట్టి వీటిని రాత్రి కూర్చోమని చెప్పాము కదా బంతిపూలు, వాటిని తెచ్చి వీటిని అలంకరించాలి. వీటిని అలంకరించి పెట్టుకోవాలి. చూసారా అండి, ఇలా అలంకరించి పెట్టుకొని దీపాలు పెట్టి బోనాలో ఉన్న అన్నంని ఇలా ఇస్తరాకుల్లో పెట్టి నైవేద్యంగా పెడతారు దేవునికి. ప్రతి ఇయర్ సంక్రాంతి ముందు ఇలా బోనాల పండుగ చేసుకుంటారండి. ఎవరైనా గ్రామాల్లో ఎక్కువ చేసుకుంటారు. చూడండి మా పిల్లలు ఎలా మొక్కుతున్నారో దేవునికి. 2 కళ్ళు మూసుకొని మొక్కుతున్నారు కదా. ఇలా అందరూ అన్ని దేవుళ్ళ పేరు చెప్పుకొని కొబ్బరికాయలు కొడదామండి అందరము. కొబ్బరికాయలు కొట్టి ఈ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇదే పని ఉంటుందండి. ఈవినింగ్ 8 అయిందండి మా పని అయిపోయేసరికి. ఈవినింగ్ 8కి మేము అంతా అయిపోయాక ఈవినింగ్ 8కి ఒక పొద్దుడిచ్చినాము. ఇలా అలంకరించి పెట్టుకొని ఇలా పూజిస్తామండి మేము దేవునికి. చూసారా ఫ్రెండ్స్, ఎలా ఉంది వీడియో? మీకు నచ్చిందా? మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అలాగే ఎవరైతే ఫస్ట్ ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. పిల్లలైతే దేవుడి దగ్గర అక్కడే ఉన్నారు. కంకణాలు కూడా కడతారండి వీటికి. మనము కంకణాలు కూడా కట్టుకుంటాము అందరము. చూసారా అండి, ఇలా చేసి ఇలా మొక్కుతాము దేవునికి అన్నట్టు. సో ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.